హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు విస్డమ్ వే అకాడమీ ఆఫ్ ఎక్సలెన్స్. ఈరోజు మన టాపిక్ ప్రతిపక్ష నాయకుడు. ప్రభుత్వంలో లేని ప్రధాన పార్టీ యొక్క నాయకుడు. ప్రతిపక్ష నాయకుడిని గుర్తించాలి అంటే సంబంధిత పార్టీ లేదా పార్టీల సమూహం కనీసం 10% సీట్లు కలిగి ఉండాలి. ప్రతిపక్ష నాయకుడు నిర్మాణాత్మక విమర్శలను అందించడం ద్వారా ప్రతిపక్ష అభిప్రాయాలను సూచిస్తాడు. 1977లో ప్రతిపక్ష నాయకుడి హోదాకు చట్టబద్ధమైన గుర్తింపు ఇచ్చారు. ప్రతిపక్ష నాయకుడు ప్రభుత్వాన్ని జవాబుదారీగా ఉంచడంలో ప్రధాన పాత్ర పోషిస్తారు. ప్రతిపక్ష నాయకుడి హోదా క్యాబినెట్ మంత్రితోటి పోల్చదగినది మరియు క్యాబినెట్ మంత్రికి వచ్చేటటువంటి జీతభత్యాలు వస్తాయి. ప్రతిపక్ష నాయకుడి పదవి లోక్సభ, రాజ్యసభ, రాష్ట్రాల శాసనసభలలో ఉంటాయి. ఇది చట్టబద్ధమైన పదవి. రాజ్యాంగంలో దీని ప్రస్తావన లేదు. లోక్సభలో స్పీకర్, రాజ్యసభ చైర్మన్ ప్రతిపక్ష నాయకుడిగా గుర్తింపిస్తారు. థ్యాంక్ యూ.